మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా జీవాహారమా ఆరాధనా మా మంచి కాపరి ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా లోకరక్షక యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా మందసములు కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా దివిని వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచి దివిని వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచి నిత్య జీవం మాకు ఒసగిన ఓ త్యాగమూర్తి ఆరాధనా ఆరాధనా జీవాహారమా ఆరాధనా మా మంచి కాపరి ఆరాధనా మృత్యుంజయుడా ఆరాధనా లోకరక్షక యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా మందసములో కొలువయున్న దేవా ఆరాధనా దివ్య సత్ప్రసాద ప్రభువ యేసు ఆరాధనా మాతో నిత్యం జీవించుటకు మంద
మందసములో కొలువైనావా, మాతో నిత్యం జీవించుటకు మందసములో కొలువైనావా, మా ప్రార్థన ఆలకించి మమ్ము కాచే ప్రభువా, ఆరాధనా ఆరాధనా. జీవాహారమా ఆరాధనా, మా మంచి కాపరి ఆరాధనా, మృత్యుంజయుడా ఆరాధనా, లోకరక్షక యేసు ఆరాధనా 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 ఆరాధనా, యేసు ఆరాధనా. మందసములో కొలువైన దేవా ఆరాధనా, దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామక ప్రభువా వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా ప్రభువా మీరు మమ్మల్ని ఎంతగానో దీవించారు. అనేక ఆపదల నుండి, అనేక ఇబ్బందుల నుండి, అనేక కష్టాల నుండి ప్రభువా మనందరినీ కూడా కాచి కాపాడి మరొకసారి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రభువా ఆరాధించే గొప్ప అవకాశాన్ని మాకందరికీ వసినందుకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు హిరాళముగా దీవిస్తున్న విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రభువా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధనలో గొప్ప కార్యాలు అద్భుతాలు జరుగుతాయని మా విశ్వాసం ప్రభువా. మీ కుమారుడు మా అందరి మధ్యలో ఏం చేసి దివ్య సప్రసాద రూపంలో ఏం చేసి ప్రభువా మా అందరి వైపు చూస్తుండగా ఈ సమయంలో మా అందరం కూడా నీ కుమారుని చూస్తూ భక్తియుతముగా అర్థవంతముగా ఈ ఆరాధనలో పాల్గొనే గొప్ప మనస్సును హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధనలో ప్రభువా మేము భక్తివంతంగా పాల్గొని ఎలాంటి సాతాను పన్నాగాలు, సాతాను మా హృదయాన్ని మనస్సును ప్రభువా దొంగిలించకుండా మా మనస్సును హృదయాన్ని మీపై లగ్నం చేసే విధంగా ప్రభువా మనందరినీ కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేసుకుంటూ వేడుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో మనందరం కూడా ప్రభు చేసిన ప్రతి మేలుకు కూడా వందనాలు చెప్తూ
కృతజ్ఞతలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యానికి వందనాలు చెల్లిస్తూ, ఇంకా మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క మనవి కోసం ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రభు దీవెనల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథం 150 అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటాం దేవుని వాక్యాన్ని. బ్రతికి ఉన్న ప్రాణులెల్లరూ దేవుని స్తుతించాలనే వాక్యాన్ని మనం వింటాం. దేవుడు మనందరికీ గొప్ప అవకాశాన్ని ఒసగి మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయుటకు గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఒసగారు. ప్రభు సన్నిధిలో ఉంటూ సంతోషంగా, ఆనందంగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ దేవుని బిడ్డలందరూ కూడా దేవుని స్తుతించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అదే విశ్వాసంతో మనం కూడా దివ్య సప్రసాద రూపంలో వేం చేసేటువంటి యేసు ప్రభు మనందరి వైపు చూస్తుండగా ఈ సమయంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును కాను మనం ఆయనకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ, మీకే వందనాలు ప్రభువా, మీకే స్తోత్రాలు ప్రభువా, మీకే ఆరాధన ప్రభువా, మీకే కృతజ్ఞత వందనములు ప్రభువా అని ఆ యేసయ్య వైపు చూస్తూ మన కృతజ్ఞతలు చెల్లించుదాం.
నిలచిపోమా. నేను పొందిన ఈ జీవితం నీదే నీదే యేసయ్యా. మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోవుమా. మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోమా. మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోమా.
సహోదరి సహోదరులారా, మనం ఈ ధ్యాన వడకములో మనందరం కూడా పాల్గొంటూ దేవుని ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ మారని ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా మరువని ప్రేమ, దేవుని ప్రేమ మనందరినీ మార్చే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించి మనందరి పాపలను ప్రక్షాళన చేయుటకు, మనందరి నూతన బిడలుగా మార్చుటకు, మనందరినీ దేవుని యొక్క మార్గాల ప్రకారం నడిపించుకొనుటకు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఆ ప్రేమే సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయుటకు సిద్ధపడింది. తన తండ్రి ప్రేమ కోసం, తన తండ్రి చిత్తా నెరవేర్చుట కోసం మనందరినీ నీతిమంతులుగా చేయుటకు, మనందరినీ రక్షించుటకు యేసు ప్రభువు సిలువలో మరణించాడు. అందుకే ఈ తపస్కాలంలో ఉన్న మనందరం కూడా అనేక సార్లు దేవునికి విరోధంగా పాపం చేసి ఉంటాం. మనకు తెలిసి తెలియకుండా, ప్రత్యక్షంగా పరోక్షంగా, ఈ విధంగా అనేక సార్లు మనము దేవుని యొక్క మార్గాలకు మనం దూరమై ఉంటాం. సిలువ ప్రేమ మనందరినీ మార్చే ప్రేమ, సిలువ ప్రేమ మనందరినీ ఆయన ప్రేమలో ఐక్యపరచుకునే ప్రేమ. ఆ దివ్య సప్రసాదనాథుడు మనందరి వైపు చూస్తూ ఉండగా, తపస్కాలంలో ఉన్న మనందరం కూడా ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల ద్వారా దేవునికి దగ్గరవుటకు మనము ప్రయత్నించాలి. ఈ సమయంలో దేవునికి మనం చేసినటువంటి, దేవునికి విరోధముగా చేసినటువంటి ప్రతి పాపాన్ని, తప్పును ఆ యేసయ్య పాదముల చెంత సమర్పించి, నా రక్షకుడా, సిలువలో నా కోసం మరణించిన ప్రేమ, నా పాపాలన్నీ కూడా కొట్టివేయి ప్రభువా, నన్ను నూతన బిడ్డగా మార్చు ప్రభువా అని పలుకుతూ ఆ యేసయ్య వైపు చూస్తూ, దావీదు కుమార యేసయ్య, నేను పాపిని ప్రభువా, నాపై దయచూపు ప్రభువా అంటూ ఆ యేసయ్యను మనందరం కూడా అర్థించుదాం.
ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రత్నములనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్ ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు
ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రత్నమేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో మనందరి ప్రార్థనలను, మనందరి విన్నపాలను, మనందరి కోరికలను ప్రభువుకు సమర్పించి, ప్రభువా నా కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం ఈ పరిశుద్ధ సమయంలో ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థన అంగీకరించు ప్రభువా, నా ప్రార్థన స్వీకరించు ప్రభువా అని భక్తి విశ్వాసములతో ప్రార్థన చేసుకుందాం. ప్రతి విన్నపము తర్వాత మనందరి సమాధానం, వినరావా దీన ప్రార్థన, యేసయ్యా చేకొనుమా నా ప్రార్థన. వినరావా దీన ప్రార్థన, యేసయ్యా చేకొనుమా నా ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ సన్నుల ప్రభువా, మా స్త్రీ సభ కోసం, మలయో జగదుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. జగద్గురువులకు ప్రభువా మంచి ఆరోగ్యంతో నింపి నీ సువార్తను చాటి చెప్పుడు కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేయమని. వినరావా దీన ప్రార్థన, యేసయ్యా చేకొనుమా మా ప్రార్థన. మా మంచి కాపరి, మా మంచి మేపరి, మా అగ్రపీఠాన్ని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అగ్రపీఠాధిపతి అయినటువంటి పూల అంతోని తండ్రి గారిని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. తండ్రి గారికి ప్రభువా మరి అగ్రపీఠాన్ని నడిపించడం కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేసి తండ్రి గారి పరిచయంలో ప్రభువా మీరు తోడుగా ఉండి తండ్రి గారి యొక్క సువార్త 30 60 100 ప్రతిఫలింపచేయమని. వినరావా దీన ప్రార్థన, యేసయ్యా చేకొనుమా నా ప్రార్థన. ప్రత్యేకంగా ప్రభువా మీరు శిష్యులకు ఆజ్ఞాపించారు, మీరు లోకమంతటా తిరిగి నా సువార్తను బోధిస్తూ
జ్ఞానస్నానం మోసుకి నా బిడ్డలను చేయండి ప్రభా, మీరు వాక్యంలో సెలవిచ్చారు. అనే మాట ప్రకారం ప్రభువా, నీ సువార్తను చాటి చెప్పుటకు ఎంతో శ్రమిస్తున్నటువంటి ప్రభువా, దివ్యవాణి ఛానల్ని మీకు సమర్పిస్తున్నాం. CEO ఫాదర్ గారిని, ప్రోగ్రామ్ డైరెక్టర్ని, లిటరసీ ప్రొడ్యూసర్స్ని, స్టాఫ్ అందరినీ ప్రభువా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. నీ సువార్తను ప్రభువా ఇంకా నలుమూల చాటి చెప్పుకారు శక్తిని, బలాన్ని దయచేసి ప్రభువా వీరందరినీ ఎల్లప్పుడూ నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని పదిలపరచుకోమని వినరావా దీన ప్రార్థన, యేసయ్యా చేకొనుమా మా ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఎవరెవరైతే ప్రభువా మా కోసం ప్రార్థన చేయండి అని అడిగిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభువా మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలను దీవించండి, వారు చేసే ప్రతి పనిని దీవించండి ప్రభువా. వారు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ప్రభువా నీ యొక్క ఆత్మ ప్రేరణతో నడిపిస్తూ ఎల్లప్పుడూ నీ యొక్క ప్రేమలో, రక్షణలో పదిలపరచుకోమని వినరావా దీన ప్రార్థన, యేసయ్యా చేకొనుమా మా ప్రార్థన. మనందరి ప్రార్థనను ఆ యేసయ్య పాదముల చెంత సమర్పించి ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా మనందరి ప్రార్థనలను ఆ యేసయ్యకు సమర్పించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పంగం పంచేంద్రియము గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు. పరమ పవిత్ర శ్రీరీతు శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడ. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారు మాకు అనుగ్రహించండి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ సమయంలో శ్రీ సభ కోసం, జగద్గురువులు పోప్ లియో జగద్గురువుల కోసం, మన అగ్రపీఠాని కోసం, ప్రత్యేకంగా అగ్రపీఠాధిపతులు పూలాంతోని తండ్రి గారి కోసం, మన దివ్యవాణించాలు నడిపినటువంటి ఫాదర్ లూథరాజ్, ఫాదర్ ప్రశాంత్, సిస్టర్ ఆశా, వారి సిబ్బందిని కూడా ప్రభువా ఎల్లప్పుడూ కూడా మీరు దీవించి కాచి కాపాడాలని ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించండి. మనందరం ఇప్పుడు పరలోక జపమును, మంగళవార్త జపమును, త్రిత్వైక స్తోత్రమును జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేతాను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాతులమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.